ఇప్పుడైతే మనకు మొత్తం పైనుంచి స్నో పడుతుంది, చాలా స్నో పడుతుంది. ఎంత బాగుంది ఫీలింగ్ అసలు. డబ్బులు. హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడైతే మనం రోహ్తాంగ్ పాస్ అయితే వెళ్తున్నాం. రోహ్తాంగ్ పాస్ వెళ్ళాలంటే మనమైతే డ్రెస్సింగ్ అయితే తీసుకోవాలి. అంటే స్నోకి మన బాడీ సెట్ అవ్వాలి కదా. ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఉంటుంది అన్నమాట బాడీ. కొందరు డ్రెస్ వేసుకుంటారు, కొందరు వాళ్ళు వేసుకున్న డ్రెస్సెస్ మాత్రం వేసుకుంటారు. ఇది వచ్చేసి స్నోలో వేసుకున్న డ్రెస్సెస్ అనమాట. మనకి ఒక్కరికి డ్రెస్ కాస్ట్ వచ్చేసి 250 రూపీస్. సో మనకి ఆ డ్రెస్తో పాటు షూ కూడా ఇస్తారు. ఆ షూలో సాక్స్లు, గ్లౌలు మనం తీసుకోవాలన్నమాట. ఎందుకంటే ఖచ్చితంగా అవి తీసేసుకోవాలి, లేకపోతే స్నోలో మనం అస్సలు తట్టుకోలేము. ఈ డ్రెస్సెస్ పైన చాలా కాస్ట్ ఉంటాయంట, అందుకనేసి మనం కిందనే తీసేసుకోవాలి. సో మనం ఎప్పుడు గుట్ట ఎక్కుతున్నాం అనమాట, పైకి వెళ్తున్నాము. పైకి వెళ్ళే కొద్దీ మనకి చలి ఎక్కువైతుంది, ఇంకొకటి సిగ్నల్ కూడా రాదు. సో అదొకటి చూసుకోండి. ఇంకా మనకి పైన ఫుడ్ అయితే టీ అండ్ మ్యాగీ, బ్రెడ్ ఆమ్లెట్ ఇవి 3 దొరుకుతాయంట. అంతకుమించి పైన అయితే ఫుడ్ ఏమీ ఉండదు. అండ్ ఇదంతా సైడ్ వ్యూ. ముందుకెళ్ళే కొద్దీ రోడ్లు అయితే అన్నీ విరిగిపోయే ఉన్నాయి, కానీ సైడ్ వ్యూ లొకేషన్ అయితే మామూలుగా లేదు, అదిరిపోయింది. చాలా అంటే చాలా బాగుంది. సైడ్ వ్యూ లొకేషన్ అయితే సూపర్ అసలు. పైన అయితే స్నోలో చాలా రైడ్స్ ఉంటాయంట, జిప్ లైన్ ఇంకా ఎక్సెట్రా చాలా ఉంటాయంట. సో మీరేం చేయాలంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ దాకా చూడండి. అండ్ అలాగే ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మొత్తానికైతే రీచ్ అయిపోయినాం. కొంచెం ఎండ కొడుతూ, కొంచెం స్నో ఉంటూ బాగుంది. అండ్ ఇదంతా స్నో, ఫ్రెష్ స్నో అంట, మార్నింగే పడింది. చూడ్డానికి మాత్రం అసలు ఎంత బాగుందో, 2 కళ్ళు సరిపోలేవు నాకైతే నిజంగా చెప్పాలంటే. మొత్తం చుట్టుముట్ట అంతా స్నోనే ఉంది. అసలు చాలా బాగుంది. నేనైతే చాలా అంటే చాలా ఎంజాయ్ చేశాను ఈ స్నోలో. అసలు ఫ్రెష్ స్నో అది మొత్తం ఇట్లా క్లాట్ అయిపో. సో మీకు ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఎండ్ వరకు చూడండి. అండ్ లొకేషన్ అంతా అయితే ఇలా ఉంది చూడండి. అండ్ నేను బ్యాక్ కామ్ పెట్టి చూపిస్తాను. చేతులన్నీ చల్లగా అయిపోయినాయి, మీకు ఐస్ చూపిస్తాను ఆగండి. ఇది వచ్చేసి ఐస్ ఐస్ లడ్డు కావాలా నాయన, లడ్డు చల్లగా చల్లగా అయిపోయింది, చల్లగా అయిపోయింది. ఐస్ ఐస్ ఐస్
సో మనకి యాక్చువల్గా నేను రతన్ పాస్ అని చెప్పా కదా, అది క్లోజ్ ఉందంట, స్నో ఎక్కువ పడుతుంది, అందులోనూ దారి బాగాలేదంట, కూలిపోయినాయంట రోడ్లు. అందుకనేసి రతన్ పాస్కి వెళ్ళే దారిలో ఇక్కడ ఉందన్నమాట. రతన్ పాస్కి వెళ్ళే దారిలో మర్హి అని ఇదొక ప్లేస్. సో అది రతన్ పాస్ 22 km ఉంది పైన, దాని మధ్యలోనే ఇదనమాట. సో ఇక్కడే మేము ఎంజాయ్ చేస్తున్నాము. ఇక్కడ కూడా ఫుల్ ఐస్ ఉంది, స్నో పడుతుంది అండ్ ఇదంతా చూడండి, ఇదంతా స్నోనే. పైనుంచి అక్కడ గుట్టలు కనిపిస్తున్నాయి మీకు, అక్కడ గుట్టలు కనిపిస్తున్నాయా, ఆ గుట్టల నుంచి మనకి ఇట్లా స్నో పడుతుంది అనమాట. ఫస్ట్ పొద్దున వచ్చినప్పుడు ఎండ ఉండే, ఇప్పుడు ఎండ అస్సలు లేదు, మొత్తం స్నోనే పడుతుంది. అండ్ ఫ్రెష్ ఐస్ ఉంది, మొత్తం ఫ్రెష్ ఐసే, అంతా ఫ్రెష్గా ఉంది ఐస్ అంతా. ఇంకా జనాలు తొక్కి మొత్తం ఇట్లా తిప్పి వేసేసారు వాటికి. ఇంకా ఫ్రెష్ ఐస్ కావాలంటే ఇక్కడ రండి, ఇంకా ఇటు రండి. ఇప్పుడు పడ్డ ఫ్రెష్ ఐస్ ఇది ఫ్రెష్ ఐస్. సో ఇక్కడ కొన్ని యాక్టివిటీస్ కూడా ఉన్నాయి, దాంతోపాటు కొంచెం రేట్ కూడా ఎక్కువే ఉంది. యాక్టివిటీస్ నేనైతే ఏం చేయట్లేదు, ఎందుకంటే ఇందులో పడ్డాం అనుకోండి చలికి ఇప్పుడు దెబ్బ ఏం అనిపించదు. పడ్డ తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ దెబ్బలు మనకి పెయిన్ లాగా కొన్ని యాక్టివిటీస్ ఉన్నాయి, అది మీకు చూపిస్తాను చూడండి. నేను మీకు రతన్ పాస్ అని చెప్పాను కదా, అక్కడ బైక్ రైడింగ్ ఉందన్నమాట. అంటే 22 km మనకి బైక్ తీసుకెళ్తారు, బైక్ రైడింగ్ మీద. సో అంతా బైక్ వెళ్తుంటే ఇప్పటికే చాలా స్లో పడుతుంది కదా, బైక్ వెళ్తే మనం ఫ్రీజ్ అయిపోతాం అని చెప్పేసి అదైతే అవాయిడ్ చేసేసిన. ఇట్లా మొత్తం మనం లొకేషన్ అంతా కవర్ చేసేసుకున్నాం. ఇందులో అన్ని వీడ్స్ ఇస్తానే పలగొట్టిండ్రు. ఈ షూలు ఉన్నాయి కాబట్టి మనకు కొంచెం బెటర్ అయింది షూ ఫీడింగ్స్. సో ఈ షూ అక్కడే వచ్చే దారిలో తీసుకోవాలి. ఒక్కొక్క దానికి కాస్ట్ వచ్చేసి ఈ డ్రెస్కి షూకి 250 ఉంది. మళ్ళీ ఈ గ్లవ్ సాక్స్లు ఒకటొకటి ఇదైతే 150, సాక్స్లు అయితే 100 రూపీస్. సో ఇక ఇంక్లూడింగ్ మనకి ఒక్కరికి ఈచ్ వన్ మెంబర్కి ఒకసారి 800 అయితే ఇలా అంటే జారిపోతుంది, ఎక్కువ ఇలా జారిపోతుంది అనమాట మొత్తం. సో మీకు ఇంకేమైనా డీటెయిల్స్గా కావాలంటే నాకు కామెంట్ చేయండి. అండ్ ఇలాగే వీడియోస్ తీస్తూ ఉంటే నేను ఇక్కడే వణుకుతూ ఇక్కడే ఫ్రీజ్ అయిపోతుంటా. ఇప్పుడు మీకు మొత్తం మంచిగా అస్సలు స్కిప్ చేయకండి. వీడియో స్టార్టింగ్లో చూసారు కదా, మంచిగా ఎండ కొడుతుండే. మేము వెళ్ళిన ఒక్క 2 hours మళ్ళీ మొత్తం ఇట్లా మంచులాగా అయిపోయింది. అంటే లొకేషనే చేంజ్ అయిపోయింది, వెదర్ అంతా క్లైమేట్ అంతా చేంజ్ అయిపోయింది, మొత్తం స్నో పడుతుంది అనమాట. ఇక్కడ చూడండి, అన్న అయితే చిన్న పాపని తీసుకొని వచ్చింది. అసలు హైలైట్ అంటే హైలైట్, ఆమె మొత్తం ముక్కు వరకు కొంచెం మొత్తం కప్పేసిరు పాపని. అండ్ ఇంకా కొంచెం మీదికైతే వెళ్తున్నా, ఇది ఇటు సైడ్ అనమాట. మొత్తం గుట్టల మీద మొత్తం స్నోనే పడుతుంది. చలి. ఈ డ్రెస్ కనుక తీసుకోకపోయి ఉంటే మాత్రం నాకు మామూలుగా ఉండకపోతుండే, పైనే ఫ్రీజ్ అయిపోతుంటే నేను. అండ్ ఈ స్నోలో అయితే బాగా ఎంజాయ్ చేశాను నిజంగా చెప్పాలంటే. అసలు చాలా అంటే చాలా బాగుంది. ఇప్పుడైతే మనకు మొత్తం పైనుంచి స్నో పడుతుంది, చాలా స్నో పడుతుంది. ఎంత బాగుంది ఫీలింగ్ అసలు. అయినా డబ్బులు ఎక్కడ దాపెడుతున్నారు అబ్బా, దాపెట్టి ఏం చేస్తారు, కొంచెం ఇలా వచ్చి రిలాక్స్ అవ్వండి. చాలా అంటే చాలా బాగుంది లొకేషన్. ఇది ఇస్తా చూడండి, మీకు అంత క్లారిటీగా కనిపిస్తుందో లేదో, స్నో పడుతుంది మొత్తం. ఇగో డ్రెస్ మీద అంతా స్నోనే ఉంది, ఇగో ఈ క్యాప్ మీద కూడా మొత్తం స్నోనే ఉంది, ఫేస్ మీద కూడా మొత్తం. బొబ్బొబ్బొబ్బొబ్బా భలే ఉందబ్బా. చూడండి నా జుట్టులో మొత్తం స్నోనే కనిపిస్తుందో, భలే క్యూట్గా అనిపిస్తున్నాయి ఇందులో నేను. చాలా ఎక్కువ పడుతుంది, ఇంకా తొందరగా వెళ్ళిపోవాలి, లేకపోతే దారిలో క్లోజ్
వచ్చేసేస్తారు, చాలా ప్రాబ్లం అవుతుంది. Oh my god, ముక్కు మూతి అంత చల్లగా ఉంది. అయిపోయింది, జ్వరం రావడం ఖాయం. ఇప్పుడంతా చూసి ఉంటుంది, ఇదంతా తగ్గింది. వచ్చినప్పుడు ఇదంతా లేకుండే, అమ్మో మొత్తం డజన్ అయిపోయింది. ఇంకొక అర్ధ గంట ఉన్నాం అనుకోండి, మనమే ఐస్ అయిపోతాం. ఇదంతా పార్కింగ్ ఏరియా. పైన ఫుడ్ అంటే మ్యాగీ దొరుకుతుంది, కాఫీ అంటే సో ఆ స్నోది అయిపోయిన తర్వాత మేమైతే అట్ట టన్నెల్కి అయితే వచ్చేసినాం. ఇక్కడ కూడా మెల్లిమెల్లిగా స్నో అయితే పడుతుంది. మనమైతే లోపలికైతే ఎంట్రీ ఇచ్చేస్తున్నాం. మొత్తం లోపల 9 km ఉంటుంది. ఇదే బిగ్గెస్ట్ అట్ట టన్నెల్ అనమాట. చూసి ఎంజాయ్ చేయండి. ఇంకొకటి, లోపల ఆక్సిజన్ కూడా సరిగ్గా ఉండదు, మనకి సిగ్నల్ కూడా సరిగ్గా రాదు. అండ్ 2 ways అయితే ఉంటాయి, పోవడానికి రావడానికి. లోపల లైటింగ్స్ అవన్నీ మనకైతే మంచిగానే ఉంటాయి, హ్యాపీగా వెళ్ళేసి రావచ్చు. అండ్ అవతలకి వెళ్తే మనకి ఇంకా లొకేషన్ ఇంకా బాగుంటుంది అని తెలుసు. అది కూడా బయాసన్ యాదవ్ అన్న వీడియోలో చూశాను అనమాట నేను ఇది. సో ఇప్పుడు నేను అక్కడికి వెళ్ళి చూస్తున్నాను. వావ్, చాలా హ్యాపీగా ఉంది నాకైతే. అండ్ ఇంకొకటి ఏంటంటే, మనకి స్నో బాగా పడుతుంది అని చెప్పేసి వెహికల్స్ అయితే ఆపేసారు. అండ్ వెహికల్స్ అయితే అవతలకి పోనీయట్లేదు. వెహికల్స్ అక్కడ నుంచి, అంటే ఎగ్జిట్ నుంచి మనం అటు వెళ్తున్నాం కదా, అక్కడ నుంచే అక్కడ వరకే ఆపేస్తున్నారు, మొత్తం అవతలకి వెళ్ళనియట్లేదు. మనం ఇప్పుడు ఇది రిటర్న్ తిప్పుకొని వచ్చేస్తున్నాం. ఇక్కడ మొత్తం ఆర్మీ వాళ్ళే ఉన్నారు. అండ్ స్నో అయితే చాలా బీభత్సమైన స్నో అయితే పడుతుంది. మొత్తం రిటర్న్ పంపించేస్తున్నారు అనమాట వెహికల్స్ని. స్నో అయితే చాలా పడుతుందని చెప్పేసి, ప్రాబ్లం అవుతుందని చెప్పేసి. ఎందుకంటే స్నో ఎక్కువ పడితే మొత్తం ఇట్లా క్లాట్ అయిపోతుంది, దానికి మనకి వెహికల్స్ అనేటివి స్కిడ్ అయిపోతాయని చెప్పేసి అవతలకైతే పంపించట్లేదు. సో మేమైతే వెహికల్ తిప్పుకొని వెళ్ళిపోతున్నాం అనమాట. ఒకసారి మీరే చూడండి, ఎంత మొత్తం గుట్ట నిండా స్నోనే ఉంది. ఇంకా రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నాం మనం. వెహికల్ అయితే రిటర్న్ తిప్పేసుకున్నాం, రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నాం. మనమైతే ఇప్పుడు అట్ట టన్నెల్ ఎలా అయితే వచ్చామో అలాగే వెళ్ళిపోతున్నాం అనమాట. స్నో అయితే నిజంగానే చాలా ఎక్కువ ఉంది. లోపల మనకంతా కనిపించలేదు, కానీ వెహికల్ మీద చూడండి వర్షం పడుతున్నట్టే పడుతుంది స్నో అంతా. అండ్ ఇక్కడ కొన్ని పిక్స్ అండ్ వీడియోస్ తీసేసుకొని గబగబా వెళ్ళిపోవడమే. ఎందుకంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా స్నోలోనే ఉన్నాం కాబట్టి మన బాడీకి అంత సెట్ అవ్వదు, కూల్ వెదర్ కాబట్టి. ఫాస్ట్గా వీడియోస్ ఫొటోస్ కానిచ్చేసుకొని ఇంక ఇక్కడ నుంచి కూడా వెళ్ళిపోవడమే. అండ్ మీకు ఏదైనా డౌట్ ఉంటే నాకైతే ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మీరు కనుక వెళ్ళుంటే ఎలా ఎంజాయ్ చేస్తారో నాకైతే ఒకసారి కామెంట్ చేయండి. నేనైతే చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేస్తాను. అసలు బీభత్సమైన స్నో పడుతుంది ఈరోజు అయితే. చాలా లక్కీ పర్సన్ని నేను. ఇంకో వీడియోలో కలుద్దాం. ఇలాంటి వీడియోస్ చాలా వస్తాయి.